అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాటి మన కథ తప్పెవరిది. అమ్మా, కాలేజీకి వెళ్ళి వస్తాను అని సుదర్శన్ అమ్మ పాదాలకు నమస్కరించగా చలనం లేని అమ్మను చూసిన సుదర్శన్, నాన్న తొందరగా రండి, మోహన్ తొందరగా రారా అంటూ పెద్ద కొడుకు వేసిన కేకలకి భార్య కోసం నీళ్లు వేడి చేస్తున్న పద్మనాభం వంటగదిలో నుండి పరిగెత్తుకుని వచ్చాడు. చదువుకుంటున్న మోహన్ అన్నయ్య కేకలకి అన్నయ్య వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది సుదర్శన్ అన్నాడు నాన్న. నాన్న, అమ్మ కదలటం లేదు, భయంగా ఉంది. వెంటనే అమ్మా అని పట్టుకొని కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ భార్యను అలా చూసిన తర్వాత భార్య శరీరం చాలా చల్లగా అవ్వటంతో పరిస్థితి అర్థమైన పద్మనాభం కౌసల్య అంటూ గట్టిగా పట్టుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. నాన్న ఏమైంది, అంతలా ఏడుస్తున్నావు అంటూ ఇద్దరు కొడుకులు తన తండ్రిని అడుగుతున్నారు. మీ అమ్మ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందిరా అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు పద్మనాభం. కొడుకులు ఇద్దరూ చెరో పక్క చేరి ఏంటమ్మా ఇలా చేశావు అని ఏడవటం మొదలుపెట్టారు. పద్మనాభం గారు ఒక ఉపాధ్యాయుడు, కౌశల్య గృహిణి. వారికి ఇద్దరు పిల్లలు, సుదర్శన్ మరియు మోహన్. వారికి 15-12 సంవత్సరాలు. పాఠశాలలో ఇద్దరు చదువుతున్నారు. కౌసల్యకు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన కాలక్రమేణా ఆరోగ్యం బాగా ఉండదు. అయితే భార్య అంటే అమితమైన ప్రేమ చూపించే పద్మనాభం అనేక ట్రీట్మెంట్లు ఇప్పించాడు. కానీ ఆవిడకు నయం కావటమే లేదు. ఇంటి పని చేయడానికి పని ఆవిడ ఉన్న వంట పని మొత్తం పద్మనాభం గారే చూసుకునేవారు. కౌసల్య ఎక్కువ సమయం మంచం మీదనే ఉండేది కాబట్టి ఎక్కువ పని చెయ్యలేకపోయేది. ఇక కథలోకి వెళితే, కౌసల్య మరణం తర్వాత ఆ ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. రోజులు గడిచే కొద్దీ పిల్లలు పెద్దవారయ్యారు, ఉద్యోగాలలో చేరారు. పద్మనాభం గారు ప్రతిరోజు భార్యని గుర్తు చేసుకొని బాధపడేవారు. పద్మనాభం గారు రిటైర్డ్ అయిపోయారు, ఇంట్లోనే ఉంటున్నారు. పిల్లలిద్దరూ పెళ్లి వయసుకు వచ్చారు. ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాడు పద్మనాభం. ఉమ్మడిగానే ఉంటున్నారు అన్నాతమ్ములు. కోడళ్ళు మాత్రం అత్తలేని ఇల్లు మాదే పైచేయి ఉంటుందని రోజూ గొడవ పడేవారు. ఈ గొడవ పద్మనాభం గారికి తలపోటుగా ఉండేది. ఆ కారణంగా రోజు వాకింగ్ అని లేదా పార్కుకి ఎక్కువ సమయం స్నేహితులతోనే గడిపేవారు. ఉదయం కూడా ఇంట్లో సమయం గడిపేవారు కాదు. ఏదో ఒక కారణం చెప్పి బయటకు వెళ్ళేవాడు. రోజులు గడుస్తూ ఉండగా ముసలి తండ్రిని చూసుకోవటం భారమయ్యింది కొడుకులకి. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన ఇద్దరు కొడుకులు నాన్నగారి రూంలోకి వచ్చి, నాన్న, ఇంట్లో ఖర్చులు ఎక్కువ అయిపోయాయి. ఇప్పుడు మీకు డబ్బులతో పని ఏముంటుంది, కాబట్టి మీ నెలవారీ పింఛను మా చేతికివ్వండి. అవి కూడా ఇంటి ఖర్చులకే వాడుకుంటాం. ఇక మీకు వయసు అయిపోతుంది కాబట్టి ఆస్తి కూడా వాటా వేయండి అన్నారు. అంతలోనే అక్కడికి వచ్చిన కోడళ్ళు, ఆస్తితో పాటు మీ నాన్న విషయం కూడా వాటాలు వేయండి అని చెప్పారు. నాన్న, నీకు తెలుసు కదా, ఈ ఇద్దరు కోడళ్ళు ఎప్పుడూ గొడవ పడుతుంటారు. అందుకే నీ తిండి విషయం కూడా వాటాలు వేశాము. ఉదయం టిఫిన్ మరియు భోజనం పెద్ద కోడలు, సాయంత్రం టీ మరియు రాత్రి భోజనం చిన్న కోడలు ఇస్తారు అని తమ రూమ్లలోకి వెళ్ళిపోయారు. ఇద్దరు కొడుకులు కోడళ్ళు రూమ్లో నుండి వెళ్ళిపోయాక భార్య ఫోటో ముందు నిలబడిన పద్మనాభం ముఖంలో ఏడుపుతో కూడిన భీకరంగా నవ్వుతూ, హాహాహా, చూస్తున్నావా, నువ్వు వెళ్ళిపోయాక తల్లి తండ్రి నేనే అయ్యి ఇద్దరు కొడుకులను పెంచి పోషించి ఇంత పెద్దవాళ్ళనే చేశాను. ఇప్పుడు ఆ కొడుకులే నా చేతికి భోజనం ఇవ్వటానికి కూడా భారంగా అనుకుంటున్నారు. నాతో ఉదయం నుండి రాత్రి దాకా ఎవ్వరూ మాట్లాడరు. అందుకే ఎక్కువ సమయం స్నేహితులతోనే గడుపుతాను. ఒక్క భోజనం ఇవ్వటానికి మాత్రమే కోడళ్ళు వస్తారు. ఇప్పుడు అది కూడా భారమైంది వీళ్ళకి.
ఈ తప్పు ఎవరిది? పెంచిన నాదా? నా పెంపకంలోనే లోటు ఉందంటావా? అనుకుంటూ నిద్రలోకి ఉపక్రమించాడు. ఇంట్లో సరుకులు మరియు కూరగాయలు తెచ్చి ఇవ్వటం, ఇటువంటి చిన్న చిన్న పనులు పద్మనాభం చేసేవాడు. కానీ ఆయనకు సరిగ్గా భోజనం కూడా ఇచ్చేవారు కాదు. ఒక్కసారి భోజనం ప్లేటు ఇస్తే మళ్ళీ ఎవరూ తనని అడగరు కూడా. పెన్షన్ డబ్బులు కూడా కొడుకులు తీసుకోవటంతో దాని వలన వైద్యానికి కూడా డబ్బులు లేక ఆరోగ్యం బాగా ఉండేది కాదు తనకి. ఒకరోజు కొడుకులతో, ఆరోగ్యం బాగాలేదు, నన్ను డాక్టర్కి చూపించండి అని అడిగారు తండ్రి. పని హడావిడిలో పడిన ఇద్దరూ పట్టించుకోలేదు. అయితే కొద్ది రోజులుగా స్నేహితులని కలవటానికి వెళ్ళట్లేదు పద్మనాభం గారు. తన స్నేహితుడైన శర్మగారు ఒకసారి ఇంటికి వచ్చి, ఏంటి పద్మ, ఈ మధ్య వాకింగ్ కూడా రావట్లేదు అని అన్నాడు. తనకి ఆరోగ్యం బాగాలేదని చెప్పటంతో దగ్గరలో ఉన్న మందుల షాపు నుండి మందులు తెచ్చి ఇచ్చాడు అతని స్నేహితుడు. స్నేహితుడు తెచ్చిన మందులు పెద్దగా ఉపయోగపడలేదు పద్మనాభం గారికి. పట్టించుకునే మనిషి లేక, సరైన ఆహారం లేక చాలా బలహీనంగా మారిన పద్మనాభం గారు మరుసటి రోజే స్వర్గస్థులయ్యారు. రోజువారీ పనిలాగానే కూరగాయలు తీసుకురమ్మని చెప్పటానికి మామయ్యను పిలిచిన పెద్ద కోడలికి ఇంతసేపటికి మామయ్య పలకకపోవటంతో అనుమానంతో కిందకు వచ్చి చూసింది ఆవిడ. ఎలాగైతే సుదర్శన్ తన తల్లి మరణించినప్పుడు నాన్న నాన్న అంటూ గట్టిగా పిలిచాడో అలాగే తన భర్తను పిలిచి మరియు మరిదిని, చిన్న కోడల్ని కూడా పిలిచింది. ఇద్దరూ పరిగెత్తుకుంటూ నాన్నగారి వద్దకు వచ్చారు. పరిస్థితి అర్థమయ్యింది వాళ్లకు. ఇద్దరు అన్న తమ్ముళ్ళకి తల్లి మరణించినప్పుడు సుదర్శన్ వేసిన గావు కేక గుర్తుకు వచ్చింది. గావు కేకతో అప్పటి తల్లి మరణం, ఇప్పటి మరణం ముడిపడి ఆ జ్ఞాపకాలతో మనసు చెదిరిపోయి బాధతో పశ్చాత్తాపం ఆవహించసాగింది. ఇంతలో చిన్న కోడలు, ఏమండి, మామగారి తలగడ కింద ఏవో పేపర్స్ ఉన్నాయి అంటూ అవి తీసి మోహన్కిచ్చింది. వాటిని చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి మోహన్కి. వాటిని సుదర్శన్కి ఇచ్చాడు. సుదర్శన్ పేపర్లు చూసి ఆశ్చర్యపోయాడు. అందరి వైపు చూస్తూ నాన్న వీలునామా చదవటం మొదలుపెట్టాడు. పద్మనాభం, నేను నా ఇష్టపూర్వకంగా రాసిన వీలునామా. ఉపాధ్యాయ వృత్తిలో నేను సంపాదించిన నా ఆస్తి మరియు నాకు నా తండ్రి గారి నుండి సంక్రమించిన ఆస్తిని కింది విధంగా పంచుతున్నాను. ఈ పట్టణంలో ఉన్న 2 ఇళ్లను ఉన్న కుమారులకు ఇస్తున్నాను. నా పెద్ద కుమారుడు తనకు నచ్చిన ఇంటిని ఎన్నుకుంటాడు. నా గ్రామంలో ఉన్న 10 ఎకరాలు ఇరువురికి చెరో 5 ఎకరాలు ఇస్తున్నాను. నా రెండో కుమారుడు తనకు నచ్చిన భాగం ఎన్నుకుంటాడు. ఇవి కాక నా కుటుంబ సభ్యులకు తెలియకుండా 10 సంవత్సరాల క్రితం నేను కొన్న షేర్స్ ఇప్పుడు 2 కోట్ల దాకా అయ్యాయి. అవి భవిష్యత్తులో నా మనవళ్ళు మనవరాళ్లకు సమానంగా రాస్తున్నాను. నా భార్యకు పుట్టి నుండి వచ్చిన 1 కోటి రూపాయల ఆస్తి 2 కోడళ్లకు చెరో ఒక 50 లక్షలు నా భార్య కోరిక మేరకు ఇవ్వడం జరుగుతుంది. అనారోగ్య కారణంగా ఈ వీలునామాను అమలుపరిచే బాధ్యత నా స్నేహితుడు శర్మగారికి ఇస్తున్నాను. ఇట్లు పద్మనాభం ముగించాడు. మమ్మల్ని క్షమించు నాన్న. అమ్మ వెళ్ళిపోయాక అన్నీ నీవై పెంచావు. మమ్మల్ని ఎంత వృద్ధిలోకి తీసుకొచ్చావు. డబ్బు సంపాదిస్తున్నాము అనే పొగరుతో కళ్ళు మూసుకుపోయాయి మాకు. నీకు బలమైన ఆహారం ఇప్పించి అలాగే నీకు ఒక మంచి వైద్యం చేయించలేకపోయాము. మమ్మల్ని మేము ఎప్పటికీ క్షమించుకోలేము అని అన్నారు. స్నేహితుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అని తెలుసుకోవటానికి వచ్చిన పద్మనాభం గారి స్నేహితుడు శర్మగారు ఇదంతా చూసి, చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్నారు. జన్మనిచ్చిన తండ్రికి మంచి ఆహారం మరియు మంచి వైద్యం ఇప్పించని కొడుకులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఈ జన్మలో మీకు మీరే క్షమించుకోలేని శిక్ష వేసుకున్నారు అంటూ వెళ్ళిపోయాడు. ఇదండి ఈనాటి మన కథ. కథ మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథా మాలిక. థ్యాంక్ యూ.